పూజలు వేడుకలు దసరా అంటే ఇక్కడితోనే అయిపోలేదు. దాండియా ఆటలు, గార్భా నృత్యాలు, కోలాటాలు ఒకటేమిటి సంబరమంతా దసరాలోనే ఉందా అనిపిస్తాయి ఈ పండుగ వేడుకలు. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పద్ధతుల్లో జరుగుతూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతుంది దసరా పండుగ. అంతేనా, అమ్మవారి నెలగాలైన అష్టాదశ శక్తిపీఠాలు దసరా సందర్భంగా కొత్త శోభతో వెలిగిపోతాయి. అలాంటి వైభవాన్ని రెండు కళ్లతో చూస్తేనే ఆ ఆనంద అనుభూతి అనుభవంలోకి వస్తుంది. ప్రాంతాలు వేరు, భాష వేరు, పద్ధతులు వేరు, ఆచారాలు వేరు, సంస్కృతులు వేరు. భారతావనికి ఉన్న వైవిధ్యమిది. దసరా వేడుకల్లో ఈ వైవిధ్యం ప్రతిబింబిస్తుంది. దసరా సందర్భంగా దుర్గా పూజ అంతటా ఒకేలా నిర్వహించుకున్నా చివరి రోజు వేడుకల్లో మాత్రం దేశంలోని ఆయా ప్రాంతాల్లో వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. దసరా వేడుకలకు పేరొందిన మైసూర్, కోల్కతాలతో పాటు గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని ఇతర ప్రాంతాలు దసరా వేడుకల ప్రత్యేకతను చాటుతాయి. దేశంలోని దసరా వేడుకల్లో మరో ప్రత్యేకం ఉత్తరప్రదేశ్లోని పుణ్యనగరి వారణాసిలో జరిగే ఉత్సవాలు. వారణాసి రామ్లీలగా పేర్కొనే ఈ వేడుకలను ఇక్కడి రామ్నగర్ కోటలో నిర్వహిస్తారు. హిమాచల్ ప్రదేశ్లోని కులూలో దసరా సందర్భంగా ధలపూర్ మైదానంలో రఘునాథ శోభాయాత్ర నిర్వహిస్తారు. సమీపంలోని వివిధ గ్రామాల నుంచి 200 దేవతా విగ్రహాలు ఈ సందర్భంగా ఊరేగిస్తారు. ఈ ఊరేగింపునకు శతాబ్దాల చరిత్ర ఉంది. రాజస్థాన్లోని దసరా కోటలో వేడుకలు కన్నుల పండుగగా జరుగుతాయి. అక్కడి గ్రామీణులు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొంటారు. రాముణ్ణి పూజించిన తర్వాత చంబల్ నదీ తీరంలో రావణ దహనం నిర్వహిస్తారు. ఇక దేశమంతా దసరా ఉత్సవాలు 10 రోజుల పాటు జరిగితే ఛత్తీస్గఢ్లోని బస్తర్లో 75 రోజుల పాటు జరుగుతాయి. ఇక్కడి ఆదివాసీలు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. దసరా వేడుకలకు ఢిల్లీ రామ్లీలా మైదానానికి ఎంతో ప్రత్యేకత ఉంది. నవరాత్రుల్లో భాగంగా ఇక్కడ కంజక్ పూజ నిర్వహిస్తారు. భక్తులకు పూరి, హల్వా, చనాలు ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడి హోటళ్లలో నవరాత్రి ప్రత్యేక వంటకాలు వడ్డిస్తారు. దసరా రోజు రాత్రి రామ్లీలా మైదానంలో జరిగే రావణ దహన కార్యక్రమం వీక్షించేందుకు వేలాది మంది వస్తారు. రామ్లీలా రావణ దహన కార్యక్రమానికి 170 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ ఈ వేడుకలు ప్రారంభించారు. దసరా సందర్భంగా రామ్లీలాలో జరిగే రావణ దహన కార్యక్రమానికి ప్రధాని రావడం ఆనవాయితీ. దసరా ఉత్సవాల్లో అష్టదశ శక్తి పీఠాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ క్రమంలో శక్తిపీఠాల వైభవాన్ని ఓసారి పరిశీలిస్తే శ్రీలంక ట్రింకోమలీలోని శాంకరీదేవి, కాంచీపురంలోని కామాక్షీదేవి, మహారాష్ట్ర కొల్హాపూర్లోని మహాలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలోని భ్రమరాంబిక, ప్రద్యుమ్న క్షేత్రంలో శృంకాలదేవి, మైసూర్లోని చాముండేశ్వరి, తెలంగాణ ఆలంపూర్లోని జోగులాంబ అమ్మవారు, ఆంధ్రప్రదేశ్ కాకినాడ సమీపం ద్రాక్షారామంలో మాణిక్యాంబ, ఒడిశా జాజ్పూర్లో గిరిజాదేవి, గయలో సర్వమంగళాదేవి, హిమాచల్ ప్రదేశ్ జ్వాలాముఖిలో వైష్ణవీదేవి, గౌహటిలో కామాఖ్యాదేవి, ఉత్తరప్రదేశ్ ప్రయాగలో మాధవేశ్వరీదేవి, కాశీలో విశాలాక్షి, జమ్మూ కాశ్మీర్లో సరస్వతీదేవి, ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో కుకుటేశ్వర స్వామి సమేతంగా వెలసిన తల్లే పురుహూతికాదేవి, మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో వెలసిన మహాకాళీదేవి, మహారాష్ట్రలోని మాహూర్ క్షేత్రంలో వెలసింది ఏకవీరాదేవి. వీరంతా దసరా వేడుకలను పురస్కరించుకుని భక్తులకు దర్శనమిస్తారు. దసరా అనగానే ముందుగా గుర్తొచ్చేది గర్భా నృత్యమే. గుజరాత్లో పుట్టిన ఈ నృత్య శైలి అక్కడ నవరాత్రుల్లో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ నృత్యంలో మహిళలు చనియా చోళీ అనే సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతారు. మహిళలు ఎక్కువగా పాల్గొనే ఈ ఆటపాటల్లో కొన్ని చోట్ల పురుషులు భాగమవుతూ ఉంటారు. ఇలా అందరూ ఒకే చోట చేరి వృత్తాకారంలో నిలుచుంటారు. మధ్యలో ఒక దీపం లేదా అమ్మవారి ప్రతిరూపాన్ని ఉంచి డోలు చప్పుళ్లు పాటలకు అనుగుణంగా కాళ్లు చేతులు కదుపుతూ గుండ్రంగా తిరుగుతూ నృత్యం చేస్తారు. భక్తుల కోసం రాక్షసుడితో పోరాడిన దేవత పట్ల తమ ప్రేమ, కృతజ్ఞతలను గర్భా నృత్యంతో తెలియజేస్తారు గుజరాతీలు. ఈ నృత్య రూపం స్త్రీత్వం, సంతానోత్పత్తిని తెలియజేస్తుంది. ఇందులో భజనలు, కీర్తనలకు చోటు ఎక్కువ.
ఎక్కువ భక్తి ఆకర్షణను కలిగి ఉండే గర్భాను అమ్మవారి హారతికి ముందు నిర్వహిస్తారు. స్త్రీత్వానికి ప్రతీకగా నిలిచే గర్భా డాన్సును దసరా నవరాత్రులతో పాటు ఇతర పండుగలు, ప్రత్యేక సందర్భాలు, సామాజిక కార్యక్రమాల్లోనూ ప్రదర్శిస్తూ ఉంటారు. స్త్రీ, పురుషులు గర్భా నృత్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. దసరా వేడుకల్లో మహిళలు నృత్యాల్లో పాల్గొనడం పరిపాటే. కానీ గుజరాత్లోని బరోట్ కమ్యూనిటీకి చెందిన పురుషులు మహిళల్లా చీరలు కట్టుకుని గర్భా నృత్యం చేస్తారు. 200 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. దీనికి ప్రత్యేక కారణం ఉంది. బరోట్ కమ్యూనిటీకి చెందిన పురుషులను సదూబెన్ అనే మహిళ శపించిందని ఆమె శాప విమోచనానికి గర్భాను ఆడుతున్నారు. సాధారణంగా మహిళలు దుస్తులు ధరించే పురుషులను చిన్నచూపు చూస్తారు. కానీ బరోట్ కమ్యూనిటీకి చెందిన పురుషులు ఈ సంప్రదాయాన్ని మహిళల పట్ల మర్యాద, గౌరవానికి చిహ్నంగా భావిస్తారు. ఈ సంప్రదాయం గర్భాకు మాత్రమే పరిమితం కాలేదు. అహ్మదాబాద్ సాంస్కృతిక చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. దాండియా నృత్యాన్ని దుర్గా నవరాత్రుల్లో భాగంగా గుజరాత్తో పాటు రాజస్థాన్లోని మార్వార్ ప్రాంతంలో చేస్తారు. అయితే కాలక్రమేణా ఈ నృత్యం దేశవ్యాప్తం అవగా మన దగ్గర కోలాటంగా పిలుస్తారు. కొన్ని చోట్ల పురుషులు ఈ ఆటలో భాగమవుతూ ఉంటారు. గుండ్రంగా నిల్చుని వివిధ రకాల అలంకరణ వస్తువులతో హంగులద్దిన దాండియా స్టిక్స్ ని చేతబూనుతారు. పాటలకు లయబద్దంగా గుండ్రంగా తిరుగుతూ తమ దాండియా కర్రల్ని ఎదురుగా వచ్చే వ్యక్తి దాండియా స్టిక్స్ తో జత చేస్తూ వీటితో సవ్వడి చేస్తూ హుషారుగా నృత్యం చేస్తూ ఉంటే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. ఒక్క మాటలో చెప్పాలంటే కత్తిసామును తలపించే ఈ నృత్యం అమ్మవారి శక్తికి ప్రతిరూపంగా నిలుస్తుంది. అలాగే దాండియా పాటలు ఎక్కువగా అమ్మవారి మహత్యంపైనే అల్లుకున్నాయి. దసరా వేడుకల్లో ప్రత్యేకత కలిగిన మరో నృత్యం ఘోమర్. దసరా ఉత్సవాల్లో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు రాజస్థానీ మహిళలు. అతివలంతా ఒక్కచోట చేరి వరుసగా నిల్చొని సంగీతానికి అనుగుణంగా గుండ్రంగా తిరుగుతూ చేతులు తిప్పుతూ నృత్యం చేస్తారు. నెమ్మదిగా ప్రారంభమయ్యే ఈ నృత్యం కాసేపటికి వేగం పుంజుకుంటుంది. అదే దీని ప్రత్యేకత. ఇలా మహిళలు ఆడుతూ ఉంటే చూడముచ్చటగా ఉండడమే కాదు, మనకు వారితో కలిసి స్టెప్పులేయాలనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్లో బెజవాడ దుర్గమ్మ ఆలయంలో నవరాత్రి వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వేడుకలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. పండుగ రోజు తెప్పోత్సవం కన్నుల పండుగ్గా జరుగుతుంది. తెప్పోత్సవం తర్వాత పోలీసులు విజయవాడ పాత బస్తీలో అమ్మవారిని ఊరేగిస్తారు. 1వ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే ఊరేగింపు ముగుస్తుంది. ఉమ్మడి కృష్ణాలోని రేవు పట్టణం బందరులో శక్తి పటాల ఊరేగింపు నిర్వహిస్తారు. సుమారు 100 ఏళ్ల క్రితం కోల్కతా నుంచి వచ్చిన ఓ సైనికుడు బందరులోని ఈడేపల్లిలో కాళీమాత ప్రతిష్ఠ చేశారు. అప్పట్నుంచి దసరా సందర్భంగా శక్తి ఆలయం నుంచి శక్తి పటాన్ని పురవీధులలో ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. నిజానికి పండుగ అంటే ప్రతిరోజూ జరిగేది కాదు, ఏడాదికి ఒక్కసారి వచ్చేది. ఏడాదంతా గుర్తుంచుకునేలా చేసుకునేది. దీనికి వయసుతో పనిలేదు, ప్రాంతంతో అంతకంటే సంబంధం లేదు. భారత్లోని అతిపెద్ద పండుగల్లో ఒకటైన దసరా సందర్భంగా దేశమంతా వేడుకలు ఆయా ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసేలా జరుగుతాయి. నవరాత్రి రోజుల్లో జరిగే వేడుకలు ఒక ఎత్తైతే చివరి రోజైన దసరా రోజు జరిగే సంబరాలు మరో ఎత్తు. ఆ సేతు హిమాచలం, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దసరా అంటే సందడే సందడి. దేశమంతా ఒక్కటై సంబరాల్లో మునిగిపోతుంది. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు కూడా దసరా సంబరాలను ఘనంగా నిర్వహించుకుంటారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల గొప్పదనం విదేశీయులకు పరిచయం చేస్తూ ఉంటారు.